ఒకేలా ఏం తింటాం, ఎప్పుడు బిర్యానీ రైస్ ఇట్లాంటివి కాదు, కోకోనట్ రైస్తో చికెన్ కర్రీ తింటుంటే ఉంటుంది. అబ్బా, కొబ్బరన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్. అసలు మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చేయండి, సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే. ఇంకెందుకు లేట్, రండి కొబ్బరన్నం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హలో అండి, నేను మీ భూమి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 1 kg కోకోనట్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 గ్లాసులు కోకోనట్ పాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక కుక్కర్లో చికెన్ తీసుకున్నా. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను ఇక్కడ. సో 1 kg చికెన్కి పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను నేను. వాటిని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పొడుగ్గా కట్ చేసుకొని ఆ చికెన్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఇందులో. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా 1 kg చికెన్కి. తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా ఇందులో. కొబ్బరన్నంతో తినడానికి చికెన్ కర్రీలో కొంచెం మసాలాలన్నీ ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత ఆ చికెన్కి సరిపడే కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎప్పుడు ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కర్డ్ వేసుకుంటున్నా. ఇది వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. ఇక్కడ మనం 1 kg చికెన్ తీసుకున్నాను కదా, 1 kg చికెన్కి 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను టమాటోస్ కూడా 4 తీసుకుంటున్నా. వీటిని కట్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకుని కర్రీలో వేసుకుంటున్నా. తర్వాత చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని వేసుకుంటున్నా ఇందులో. నేను అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటాను, స్టోర్ చేసుకొని ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని. వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తాయి అండ్ చాలా ఈజీ కూడా. కర్రీలో కావాల్సినప్పుడల్లా వెంటనే ఇలా తీసి వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్. ఏ కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేనైతే హ్యాండ్ యూజ్ చేయట్లేదు, మీరైతే హ్యాండ్ పెట్టైనా సరే కలుపుకోవచ్చు చక్కగా. ఇలా అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టి కాసేపు వేయించుకోవాలి వీటన్నిటిని. ఒక 5 minutes తర్వాత చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఎప్పుడు కూడా కొబ్బరన్నంలోకి చికెన్ కర్రీ ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 to 10 minutes వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. ఇలా ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ అంతా. అన్నట్టు మర్చిపోయా, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే పద్ధతిలో చేస్తే బోర్ కొడుతుంది కదా, సో ఇలా ట్రై చేయండి ఒకసారి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ ఉడికేలోపు కొబ్బరి అన్నాన్ని రెడీ చేసుకుందాం. కొబ్బరి అన్నం కోసం ఒక పెద్ద ప్యాన్ని తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఇలాచీ, తర్వాత ఒక 7 to 8 లవంగాలు తీసుకుంటున్నా. తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటున్నా. ఎప్పుడు కూడా కొబ్బరి అన్నంలో ఎక్కువ మసాలాలు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే కొబ్బరి అన్నమే చాలా హెవీగా ఉంటుంది. అందులో మసాలాలు యాడ్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది, అరగకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 బిర్యానీ ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులోనే ఒకే ఒక బిర్యానీ లీఫ్ని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను నేను ఇక్కడ, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. అవి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నా. తర్వాత చక్కగా కలుపుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేస్తున్నా.
నెక్స్ట్ ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ 3 తీసుకున్నా. నేను ఇక్కడ కారం కొంచెంగానే యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే మా బాబు తింటాడని. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఇందులో ముందుగా పెట్టుకున్నాను నేను రైసు. ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యాన్ని నానపెట్టుకున్నాను ముందుగానే, ఒక 5 మినిట్స్ ముందు. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ని తీసుకున్నా. మీరు బాస్మతి రైస్ అయినా సరే సేమ్ ప్రాసెస్, సేమ్ అలాగే 5 మినిట్స్ ముందు నానబెట్టుకొని అలాగే ఇందులో వేసుకోవాలి మొత్తం రైస్ అంతా. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో నేను తీసుకున్నాను. సో 4 గ్లాసుల కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కేజీ కోకోనట్కి నాకు 4 గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయి. అవే నాకు కరెక్ట్గా సరిపోతుంది, అవే యాడ్ చేసుకుంటున్నా. మీరు మీకు కావాలి అనుకుంటే కొబ్బరికాయలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో కొబ్బరన్నం చేస్తుంటే అప్పుడు కొబ్బరి పాలు 3 గ్లాసులు తీసుకోండి, 4 గ్లాసులు వేయొద్దు, మెత్తబడిపోతుంది అన్నం. ఇక్కడ నేను తీసుకుంది సోనా మసూరి రైస్ కాబట్టి నేను 4 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కేరళలో కోకోనట్ చాలా బాగుంటుందని, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అందుకనే నాకు ఒక కోకోనట్కి 4 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ కోకోనట్ రైస్ని కర్రీతో కాకుండా నార్మల్గా తిన్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్. లంచ్ బాక్స్లో కానీ పిల్లలకు కానీ ఎవరికి పెట్టినా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, అయిపోయినట్టే. కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇదంతా చేసేలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. రండి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ ఉంది. మనం రైస్లో వేసుకొని కలుపుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత రైస్ కూడా అయిపోయింది. అదే ఎలా ఉందో చూపిస్తారండి. చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో మూత పెట్టి అలా పక్కన పెట్టడమే. ఇలా కొబ్బరి అన్నం చికెన్ కర్రీ తింటుంటే అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారా, ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి. కుక్కర్లో వేసుకుంటే ఎప్పుడు కూడా చికెన్ కర్రీ చాలా బాగా ఉడుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.